నల్లగల్ల నేను మీ శృతి హాసన్. ఈ జూలై 3 కలుద్దాం at శుభప్రదం షాపింగ్ మాల్ నల్లగల్ల. See you soon. Unbeatable prices. సౌత్ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన 5వ రోజు కొనసాగుతోంది. ఈ పర్యటనలో వివిధ సంస్థలు ప్రతినిధులతో లోకేష్ వరుస సమావేశాలవుతున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రతినిధులకు వివరిస్తున్నారు. సియోల్లో కియా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టే హాన్ లీ ఇతర ఉన్నత స్థాయి బృందంతో లోకేష్ భేటీ అయ్యారు. కియా మోటార్స్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన పీబీవీ వాహనాలతో సహా ఇంటిగ్రేటెడ్ ఈవీ హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఏపీలో తమ కార్యకలాపాలను మరింత విస్తరించాలని కోరారు. ప్రపంచ మార్కెట్లకు సేవలందించడానికి విశాఖపట్నం పోర్ట్ సమీపంలో ఒక సీకేడీ అసెంబ్లింగ్ ఎక్స్పోర్ట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు. అటు దక్షిణ కొరియా రాజకీయ వ్యవహారాలు విదేశాంగ శాఖ మంత్రి సిసిలియా చుంగ్తో లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో అమలు చేస్తున్న స్పీడ్ స్టెబిలిటీ సర్వీస్ విధానం కొరియా పెట్టుబడిదారులకు రక్షణ కవచంలా నిలుస్తుందని వివరించారు. భారత్లో ఏపీ అత్యంత స్థిరమైన నమ్మకమైన కేంద్రంగా చేసుకునేలాగా పరిశ్రమదారులను ప్రోత్సహించాలని కోరారు. ఏపీలో అందించే పన్ను రాయితీలు, తక్కువ ధరకే భూమి, సబ్సిడీలు పరిశ్రమదారులకు మద్దతుగా నిలుస్తాయని తెలిపారు. ఏపీలో కొరియన్ కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. ఇదే పర్యటనలో సునిక్ సిస్టమ్ కో లిమిటెడ్ ప్రతినిధులతో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో డిస్ప్లే పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏపీలో యూనిట్ ఏర్పాటుకు ముందుకు వస్తే జాయింట్ వెంచర్ కోసం సహకారం అందిస్తామన్నారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0తో పాటు ఏపీ సెమీ కండక్టర్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ కింద ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు మంత్రి నారా లోకేష్.